నమస్తే ఫ్రెండ్స్. బ్రిటిష్ ఆర్మీ ఇన్సిగ్నియా బ్యాడ్జ్‌లని మారుస్తూ ఉంటారు. ఎందుకంటే, ఒక కొత్త చక్రవర్తి సింహాసనారోహణం చేసినప్పుడు, వాళ్ళు ఈ ఇన్సిగ్నియా బ్యాడ్జ్‌లని మార్చడం వాళ్ళకొక సాంప్రదాయం. కొత్త రాజు లేదా ఒక రాణి సింహాసనంపై ఆసీనులైనప్పుడు సైనిక గుర్తులను ముఖ్యంగా క్యాప్ యొక్క బ్యాడ్జ్‌లను ఆ రాజు లేదా రాణి యొక్క రాయల్ సైఫర్ వాళ్ళ యొక్క సిగ్నేచర్, వాళ్ళ యొక్క చిహ్నంని ప్రతిబింబించేలా ఈ ఇన్సిగ్నియాల్ని మారుస్తూ ఉంటారు. ఈ సందర్భంగా కింగ్ చార్ల్స్ III సింహాసనాన్ని అధిరోహించిన తర్వాత మార్పు అవసరమైంది. ఆయన తల్లి దివంగత రాణి ఎలిజబెత్ II ఉపయోగించిన సెయింట్ ఎడ్వర్డ్ క్రౌన్ కంటే టుడర్ క్రౌన్‌ను తన రాయల్ సైఫర్ కోసం ఎంచుకున్నారు. ఈ బ్యాడ్జ్‌లను సమీకరించే సంప్రదాయం సైన్యానికి మరియు రాజ్యానికి మధ్య అనుబంధాన్ని కొనసాగించడంలో సహాయపడుతుంది. అయితే ఇది సైనిక దళాల్లో విశ్వాసం కూడా పెంచుతుంది అనేది వాళ్ళ నమ్మకం. ఇక్కడే చిక్కంతా వచ్చి పడింది. ఈ బ్రిటిష్ ఆర్మీ కొత్త క్యాప్ బ్యాడ్జ్‌లను పరిచయం చేయడాన్ని వాయిదా వేసింది రీసెంట్‌గా మీరు చూస్తే. ఎందుకంటే పాత బిరుదులు గుర్తులలో చైనా యొక్క ట్రాకింగ్ పరికరాలు ఉండే అవకాశం ఉందనే ఆందోళన కలిగింది. ఈ కొత్త ఇన్సిగ్నియా తయారు చేసే కాంట్రాక్ట్ ఏదైతే ఉందో ఆ కంపెనీ తన తయారీ పనుల్లో భాగంగా చైనాలోని ఫ్యాక్టరీలను ఉపయోగిస్తుంది. సో, ఈ చైనాలో ఫ్యాక్టరీలు ఈ ఇన్సిగ్నియాల్లో ఏదైనా ట్రాకింగ్ డివైసెస్‌లు పెట్టి ఉండొచ్చు అనే అనుమానాలు స్టార్ట్ అయ్యి, ఈ కింగ్ చార్ల్స్ III చక్రవర్తిగా వచ్చిన తర్వాత టుడర్ క్రౌన్‌ను తన చిహ్నంగా ఎంచుకున్నారు. ఆ చిహ్నానికి సంబంధించిన ఆర్డర్స్ ఏవైతే ఇచ్చారో, అవి చైనా నుంచి రావడం వల్ల ఇందులో ట్రాకింగ్ డివైసెస్ ఉన్నాయేమో అనే అనుమానంతో వాళ్ళ గూఢచారి విభాగాలు సూచించడం ద్వారా వీటిని టెంపరరీగా సస్పెండ్ చేయడం జరిగింది. సో, ఆ కొత్త బ్యాడ్జ్‌లో చైనా సహా వివిధ ప్రదేశాల్లో తయారు చేయబడుతున్నాయని బ్రిటిష్ అధికారులు ఇంకా అనుమతి ఇవ్వడానికి ఎదురు చూస్తున్నారని జెప్పి ఆ కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీ యొక్క యాజమాన్యం చెప్పింది. సో, బట్ ఇటీవల జరిగిన కొన్ని సైబర్ భద్రతా ఘటనల తర్వాత ఈ యూకేలో సాయుధ దళాల వేతన వ్యవస్థ ఏదైతే ఉందో అదంతా హ్యాక్ అవ్వడం 2021లో యూకే ఎలక్టోరల్ కమిషన్‌పై సైబర్ దాడులకు చైనా రాష్ట్ర అనుబంధ యాక్టర్లు చేయడం అనేది ప్రూవ్ అయింది. దీనివల్ల వాళ్ళు క్యాప్ యొక్క బ్యాడ్జ్‌లని కూడా చైనా నుంచి తెప్పించుకోవడంలో భయపడేంత స్థితికి ప్రస్తుతం వాళ్ళు ఉండడం అనేది గమనార్హం. మీరేమనుకుంటున్నారు? నిజంగా చైనా ట్రాకింగ్ డివైసెస్ పెట్టి బ్రిటిష్ ఆర్మీ సోల్జర్స్‌ని ట్రాక్ చేయగలదా?